శ్రీ గురుభ్యో నమ. భగవద్గీత 8వ అధ్యాయం అక్షర పరబ్రహ్మ యోగము నుండి ఈవేళ మనం 22వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. పురుషః సపరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతఃస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. భగవానుడు చెబుతూ ఉన్నాడు, అర్జున, ఎవని ఎంది ప్రాణి కోట్లన్నీయు నివసించుతున్నవో, ఎవనిచే ఈ సమస్త జగత్తును వ్యాపింపబడి ఉన్నదో అట్టి పరమ పురుషుడు అనగా పరమాత్మ అనన్యమగు అచంచలమగు భక్తి చేతనే పొందగలడు. పరమాత్మని ఏ మార్గము వలన కాదు, అనన్య చింత అనన్య భక్తి కలిగిన వాడు మాత్రమే పొందగలడు అని భగవానుడు కరాఖండితముగా చెబుతూ ఉన్నాడు. పరమాత్మ యొక్క స్వరూపము, వారిని పొందు మార్గము, సాధ్య వస్తువు, సాధనము రెండును ఈ శ్లోకమున తెలుపబడినవి. అనేక ప్రాణి కోట్లతో నిబిడీకృతమైన ఈ జగత్తంతయు ఎచటనున్నది అనే ప్రశ్న మనకు మొదలైనప్పుడు దానికి ఆధారమేమి అని మనకు తెలియబడాలి. పరమాత్మయను ఆధారముపై, అధిష్టానముపై ఈ చరాచర ప్రపంచమంతయు రజ్జువునందు సర్పము వలె కల్పింపబడి ఉన్నది. ఆరోపిత వస్తువు యొక్క స్థానము, నివాసము అధిష్టాన వస్తువే అనుట సుప్రసిద్ధం. కావున జగత్ అంతయు సద్వస్తువగు పరమాత్మ లోపల అధ్యస్థమై వెలయుతున్నదని, స్వప్నలోకమంతయు మేలుకొనిన వాని ఎందే వర్తించునట్లు, స్వప్నలోకమంతయు ఎట్లా ఉన్నది, మేలుకొనిన వాని ఎందే వర్తించునట్లు ఈ సమస్త స్థావర జంగమంత, ఈ యొక్క సమస్త స్థావర జంగమ ప్రాణి కోటి యుక్తమగు ప్రపంచమంతయు ఆత్మయందే కలదు. కావున ఆత్మచేతనే అది పరివ్యాప్తమై ఉన్నది. పెన్న ఏ ప్రకారము పాలయందంతటా వ్యాపించి ఉన్నదో, వెన్న ఏ విధంగా అయితే పాలలో అంతా వ్యాపించి ఉన్నదో, ఆ ప్రకారమే పరమాత్మ జగత్తునంతటను వ్యాపించి ఉన్నారు. ఏన సర్వమిదం తతం అన్నట్టు. అట్టి సర్వవ్యాపక పరమాత్మ జీవులకి ఏ ఉపాయముచే లభ్యము కాగలరు అను ప్రశ్నకిచ్చట సమాధానము, సూటైన సమాధానము సంగబడినది. భక్త్యా లభ్యస్త్యన్యయా, అనన్య భక్తి చేతనే అతడు పొందబడగలడని వచింపబడినది. అనన్య భక్తి అని పేర్కొనుట వలన మోక్ష ప్రాప్తికి స్వల్పమైన భక్తి చాలదనియు, తీవ్రతర భక్తి అవసరమనియు స్పష్టమవుతున్నది. అన్యము కానిది అనన్యము అనగా భగవంతుని మీద తప్ప ఇతరమగు ఏ పదార్థమందును ఆసక్తి లేకుండుటయని భావం. నశ్వరములగు ప్రాపంచక విషయములపైన కొంత ప్రీతి, భగవంతునిపై కొంత ప్రీతి అనన్య ప్రేమ, అనన్య భక్తి కానేరదు. భక్తి మార్గము సులభతరమైనది కావున దాదాపు ప్రతి అధ్యాయము యొక్క చివరను దానిని పేర్కొనుతున్నారు. ఏ యోగమును బోధించినను దాని చివర భక్తిని ఉటంకించుతున్నారు. భక్తిని తప్పకుండా ఉండవలసినదే అని చివరన దానికి ఒక బిరుదు మాదిరిగా పెట్టారు. యాలయన అది సులభమైనది ఎగుటయే కాక అన్ని యోగములందును దాని సమ్మేళనము ఆవశ్యకమై ఉన్నదని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. భక్తికి ఉన్నటువంటి ఒక ప్రాముఖ్యత. ఈ ప్రకారముగా అనన్య భక్తిచే ఆ పరమ పురుషుడు
అనగా పరమాత్మ తప్పక పొందబడ పొందబడగలడని భగవానుడి చెట స్పష్టముగా తెలియజేసినందువలన ఈ విషయమున జనులే మాత్రము సందేహింపక అట్టి సాధనను వెంటనే ఆచరించి మోక్ష సామ్రాజ్యాభిషిక్తులను కావలేను. మోక్ష సామ్రాజ్యానికి నీవు అధిపతివి కావాలి అంటే మోక్ష సామ్రాజ్య ఆసక్తి ఉంటే సరిపోదు, దాన్ని పొందాలా మోక్షాన్ని అని. అనగా బంధ విముక్తి కావాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ బంధ విముక్తి ఎట్లా అవుతుంది అనేది మనకు చాలా ముఖ్యం. దేవుని పొందుటకు మార్గమేమి అని అనేకులు ప్రశ్నించుతుందరు. అట్టి వారికి శ్లోకమును బాగుగా గ్రహించి అనన్య భక్తి అందులకు మార్గమని విశ్వసించి అట్టి పరాభక్తిని ప్రయత్నపూర్వకముగా సాధించి వేయవలెను అని మనకి ఇక్కడ తెలియబడుతుంది. ఇజట భగవానుని పరమ పురుషుడని వర్ణించిది. తక్కిన వారందరూ సామాన్య పురుషులు, అతడొక్కడే పరమ పురుషుడు. పురుషుడు అనగా జీవుడు భక్తి ఆది సాధనలు ఆశ్రయించి పరమాత్మ యందు ఐక్యమై పరమ పురుషుడుగా మారవలెను. అది జీవిత లక్ష్యమని ప్రతి వారును గుర్తుంచుకొనవలెను అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది. ఈ సమస్త జగత్తు ఎవని యందు స్థితి కలిగి ఉన్నది అన్నప్పుడు, ఎవనిచే వ్యాప్తమై ఉన్నది అన్నప్పుడు పరమాత్మ యందు స్థితి కలిగి ఉన్నది, అతని చేతనే వ్యాప్తమై ఉన్నది అని మనకు తెలియబడుతూ ఉన్నది. ఆ పరమాత్మ ఎట్లు పొందగలడు, ఆ పరమాత్మ ఎట్లు ఉన్నాడు, ఎట్లు పొందబడగలడు, మనకు ఆ పరమాత్మ కరుణా కటాక్షము మనకు ఏ విధంగా లభ్యమవుతుంది అన్నప్పుడు కేవలం అనన్య భక్తి చేత మాత్రమే అది సాధ్యపడుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ దైవ సభలో ఒకసారి ఈ మాటే కదా అంటాడు దుర్యోధనుడితో, భక్తి అనే త్రాడు చేత నేను కట్టివేయబడతాను గాని దుర్యోధన, ఇటువంటి దారముల చేత ఎన్ని రోపులు వచ్చినా ఎన్ని వినప గొలుసులు వచ్చినా నన్ను బంధింపజాలరు. ఇటువంటి అజ్ఞానులందరూ కూడా దారములతో గొలుసులతో బంధించవచ్చునని ఎన్నో యుక్తుల చేత కూడా పరమాత్మని బంధించవచ్చు అనుకుంటారు, కానీ కుదరదు. భక్తి అనే త్రాడు చేత నేను బంధింపబడతాను, నాకు నేను గాని పరమాత్మ చెప్పినట్టుగా మనకు తెలియబడుతూ ఉన్నది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.